2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మంగ గారు. నమస్కారం అండి. కోయ బొమ్మలు. బొమ్మలు అనంగానే మనందరికీ కూడా ఒక పాతకాలపు పద్ధతులు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అవి మీరు ఈ కోయ బొమ్మల రూపకంగా మా అందరికీ కూడా ప్రెజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ కళను మీరెప్పుడు నేర్చుకున్నారు? ఎలా మొదలుపెట్టారు మీ ప్రయాణం? మా వారు మా పెళ్లి కన్నా ముందే ఈ వర్క్ చేస్తున్నాడు. అంతకుముందుకే ధనాలకోట చంద్రయ్య దగ్గర మా వారు 91లో నేర్చుకున్నాడు. హ్మ్. మా పెళ్ళయ్యేసరికి అంతకుముందుకే ఇదే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇదే నేను కూడా నేర్చుకున్నాను. నాకు నేర్పించాడు. అలాగే నేను ఇంట్రెస్ట్‌గా నేర్చుకున్నానండి. నేర్చుకున్నారు. అంటే నేర్చుకున్నప్పుడు మీకేమన్నా ఇబ్బందులు కావచ్చు, లేదు ఇది నాకొస్తుందా అన్న ఆలోచన కావచ్చు, ఏమన్నా వచ్చాయా అలాంటివి? అట్లా ఏమి అనిపియలేదు. ఎందుకంటే ఇంట్లోనే చేస్తున్నాడు కాబట్టి హ్మ్. ఇక వేరే ఏం పని వద్దు. ఊర్లలో ఏంటంటే బీడీలు అవి ఇవి చేస్తారు కదా! హ్మ్. మా అత్తమ్మ వాళ్ళు గిట్ల అందరూ బీడీలు చేసుకోమని చెప్పారు. హ్మ్. కానీ వద్దులే ఇదే పని నేర్చుకుంటే సరిపోతుంది. ఇద్దరం చేస్తాం అనేసి మా వారు చెప్పేసరికి సరే అని మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. హ్మ్. నేను కంటిన్యూగా ఇదే చేసిన. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు మీ చేత్తో ఎన్ని బొమ్మల వరకు తయారు చేసుంటారు? అది లెక్కనే లేదు మేడం. లెక్కనే లేదంటారా? అంటే ఈ బొమ్మలలో మనము మాకీ ఈ రకంగా కావాలి, ఈ స్టోరీ కావాలి, మహాభారతం అంటారు, రామాయణం అని చెప్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి కూడా మనకి ఈ బొమ్మల్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు అవును. కాబట్టి, అలా అంటే ఎలా మీకు గుర్తుంటుంది? ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? మాకీ స్టోరీ ఇలా కావాలి అని ఎప్పుడైతే ఎవరైనా కూడా వచ్చి చెప్పేటప్పుడు ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? వాళ్ళు మేము పెళ్ళికి ఇప్పుడు మామూలుగా రాధాకృష్ణులు అని చెప్పారనుకోండి. ఎందుకంటే మేము అది చేయితోనే చేస్తాం కాబట్టి మా మైండ్‌లో అలాగే ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఈ విధంగా అనేసరికి సరే చేసేస్తామని చెప్పేస్తాం. ఓకే. అంటే అప్పుడేమి అంటే మనకి కొన్ని కొన్ని సార్లు ఇలా చెప్పారు ఇలానే కాదా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా! సో, అలా అంటే ఇప్పుడు మీరు మనం కంప్యూటర్‌లో సేవ్ చేసుకుంటాం. ఈ మోడల్‌లో కావాలి, 3డీలో ఇలా కావాలి అని పిక్చర్ చూపిస్తూ ఉంటారు. కానీ అలా ఓరల్‌గా చెప్పినప్పుడు ఇలా అని మీకెలా అర్థమవుతుంది అని అంటున్నాను. మా మైండ్‌లో ఉంటది కదా మేడం! అదే వచ్చేస్తది. కాకపోతే ఏంటిదంటే హ్మ్. మా దగ్గర ఆల్రెడీ ఈ ఫోటో మేము చేసింది ఇట్లా ఉంది. హ్మ్. ఒకసారి చూడండి అని మేము వాళ్ళకు వాట్సాప్ పెడతాం. సేమ్ ఇట్లా కావాలి అనుకుంటే ఆ విధంగా. లేదు మీరు చేసినట్టే చేయండి. దాన్ని కొంచెం డిజైన్ చేంజ్ చేయండి అని కస్టమర్ చెప్తే ఆ విధంగా అయినా చేసి ఇచ్చేస్తాం. అండ్ అలాగే చాలా వరకు కోయ బొమ్మల్లో మనం చూస్తే రెడ్ కలర్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఆ రెడ్ కలర్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటండి? కలర్‌ఫుల్‌గా ఉంటుందని మళ్ళా మేము వాడేటియన్నీ పౌడర్ కలర్ వాడతాము. హ్మ్. యెల్లో కలర్ ఎక్కువ కస్టమర్ ఎక్కువగా తీసుకుంటారు. యెల్లో కలరు. అది చూడ్డానికి బావుంటుంది. మనకు యెల్లో అంటే మనకు మంచిది అనేసి యెల్లో కలర్ యూజ్ చేస్తారు. యెల్లో, రెడ్ 2 2 బాగా 2 చూడ్డానికి అట్రాక్టివ్‌గా ఉంటుందని. అట్రాక్టివ్‌గా ఉంటది. అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందని. ఓకే. అండ్ ఇనిషియల్‌గా అంటే ఇలా ఎవరైనా కూడా ఈ కోయ బొమ్మలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పెట్టుబడి ఎలా ఉంటుందంటారు? ఇది పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టం ఏముండదు. హ్మ్. ఖర్చు కొంచెమే ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది ఇందులో. శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు ఉంటుందండి? ఒకవేళ ఎవరైనా కూడా నేర్చుకొని మొదలు పెట్టాలి అంటే ఇంటి నుంచే చేసుకోవచ్చు ఇది మనం. ఇంటి నుంచి చేసుకోవచ్చు. యావరేజ్‌గా మనకి ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుంది? మామూలుగా మీకు ఒక 10,000 మనం పెట్టుబడి పెట్టామనుకోండి 50,000 వరకు మనం సం చేసుకోవచ్చు. సంపాదించుకోవచ్చు. చేస్ అండ్ అలాగే మీకు ఆర్డర్స్ ఎలా వస్తూ ఉంటాయండి? మాకు గోల్కొండ షోరూమ్ నుంచి వస్తాయి. హ్మ్. విహబ్ విహబ్ నుండి హ్మ్. విహబ్ నుండి ఎక్కువ మాకు కాంటాక్ట్స్ గానీ, ఎక్కువ మంది పరిచయం అవ్వడం గానీ ఎక్కువ జరిగింది. హ్మ్. వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్న వాళ్ళు, కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి గదా! హ్మ్. దాంట్లో గూడా నెంబర్ ఉండడం వల్ల అది చూసి మాకు ఫోన్ చేసి మాకు ఈ విధంగా కావాలి అనేసి, సరే చేసిస్తాం అనంగానే వాళ్ళు అడ్వాన్సే ఏసేస్తారు మాకు. హ్మ్. ఏయగానే మేము చేసి ఇచ్చేస్తాం. ఓకే. మరి బిజినెస్ మొదలుపెట్టారు. ఫస్ట్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఆ డిఫరెన్స్ ఏ విధంగా చూడొచ్చంటారు? అప్పుడు స్టార్టింగ్‌లో అంటే నెలకు 5,000 వరకు అట్లొచ్చేది. హ్మ్. చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. హ్మ్. కానీ ఇగ ఎక్కువ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటిదంటే, మన తెలంగాణలో ఉన్నయి ఎక్కువ తెలవాలి మార్కెటింగ్ అనేసి ఎక్కువ కొనుక్కోవడం జరిగింది. హుహు. మాస్క్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు హ్మ్. రిటర్న్ గిఫ్ట్‌కి ఇవ్వడానికి, హ్మ్. ఇట్లా గొల్లబామలు బొమ్మలు చేయించుకొని రిటర్న్ గిఫ్ట్‌కి ఇవ్వడానికి. బొమ్మలల్లోనే దశావతారాలని 10 అవి
అవి చేయించుకున్నారు. ఓకే. చాలామంది చాలా రకాలుగా హ్మ్. ఏంటంటే ఇవి చేసుకోవాలి, ఇవి చేయితోని చేస్తున్నారు కదా, దీన్ని మన దగ్గర మన తెలంగాణలో ఉంది కాబట్టి తీసుకోవాలని ఎక్కువ ము- వస్తున్నారు ఓకే. ముందుకు. ఎన్ని రకాలుగా మీరు తయారు చేస్తూ ఉంటారు బొమ్మలు? ఆ, ఒక 50-60 రకాలుగా చేస్తాం. 50, 60 ఉమ్. ఈజీగా. అంటే రోజు ఎన్ని చేస్తూ ఉంటారు పర్ డే మీరు బొమ్మలు? రోజు అంటే మాస్కులు వచ్చేసి ఒక 20 చేస్తాము. అంటే 20 కంప్లీట్ కావడానికి వారం పడుతుంది. వారం పడుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ అట్లా ప్లెయిన్గా రావడానికి చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత ముక్కు మూతులు అవన్నీ పెట్టుకోవాలి. హ్మ్. కాటన్ది క్లాత్ వేయాలి, హ్మ్. అది శాండ్ పేపర్ కుట్టాలి, కాటన్ది క్లాత్ వేయాలి, వైట్ పూయాలి, హ్మ్. ఆ తర్వాత కలర్స్ వేయాలి. సో, ఎంత అంటే ఒక్క బొమ్మ తయారు చేయడానికి మినిమమ్ ఎంత సమయం పడుతుందండి? మ్మ్. ఒక 10 బొమ్మలు రెడీ కావాలంటే వారం పడుతుంది మేడం. వారం పడుతుందంటారు. మన శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే క్రియేటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. మ్మ్. అండ్ ఆ కలర్ కాంబినేషన్ ఇది పెడితే బాగుంటుంది ఇలా అని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు? అంటే మేము కలర్లు అది వేస్తూ ఉంటాం కాబట్టి దీనికి కలర్ సెట్ సెట్ అవుతుంది, మ్మ్. ఇది ఇది దీనికి సెట్ అవుతుంది అని మాకు తెలిసిపోద్ది, అట్లా తెలుసుకోవచ్చు. వేసేస్తాం. ఎస్, ఇది కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది కూడా మహిళలు ఏదైనా ఒకటి చేద్దాము అంటే ఇది నేను చేయగలనా, ఇప్పుడు మనం చేస్తుంటేనే మనకి ఐడియా వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు మేడం? నేనేం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. సో మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇనిషియల్గా 5,000 వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఆ మార్కెట్? ఇప్పుడు ఒక 1,00,000 రూపాయల వరకు వస్తుంది. సంపాదిస్తున్నారు. గ్రేట్. సంపాదిస్తున్నాం. అండ్ అలాగే ఇప్పుడు అందరూ కూడా బిజినెస్ పరంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారండి? మార్కెటింగ్ అనేది ఇప్పుడు మాకు ఎక్కువగా ఫోన్ల నుంచే వస్తుంది మేడం. మ్మ్. ఫోన్ల నుంచి ఎక్కువగా వస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చేటి అన్నీ మాకు షోరూమ్ ద్వారా వస్తాయి. ఓకే. గోల్కొండ షోరూమ్ ద్వారా వాళ్ళే వస్తాయి. ఎక్కువ అయితే కాంటాక్ట్ అనేది మాకు ఫోన్ నుంచి, విహబ్ నుంచి ఇవి ఎక్కువగా వస్తాయి. సో ఇలా మీకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ. అండ్ అదే విధంగా మనం బిజినెస్ మొదలు పెట్టినప్పుడు మనకి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ వ్యాపారులందరికీ కూడా కోవిడ్ అనేది చాలా బాగా డ్రాబ్యాక్ అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఎలా ఉండేది ఈ కోయల బొమ్మల బిజినెస్? మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాక కొంచెం నిలదొక్కున్న వరకు వచ్చాము. కరోనాలో మా వారు పెరు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ ఒక 8 లక్షల స్టాక్ వరకు అక్కడ బాగా సేల్ అవుతాయి కదా అనేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ డే పెట్టిండు అక్కడ. పెట్టగానే కరోనా స్టార్ట్ అయింది, అన్ని బంద్ చేస్తున్నారు అని చెప్పేసరికి స్టాక్ అంతా తీసుకొని వస్తుంటే మధ్యలోనే పనామాలనే పోయింది, అంత 8 లక్షల స్టాక్ పోయింది. అవునా? అక్కడ 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్న తర్వాత కేటీఆర్ సార్ దగ్గరికి మేము మన తెలంగాణ నుంచి 5 పోయారు అంతే. అప్పుడు గవర్నమెంటే పంపించింది. ఆ సార్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వీళ్ళని రప్పించారు. రప్పించిన తర్వాత ఏమైందంటే 4 రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఇక అసలు అయితే భరించలేని బాధ అది. నిజంగా స్టాక్ పోయింది. మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే కొన్ని డబ్బులు ఇట్లా తెచ్చుకున్నాం కదా, వీళ్ళకి ఏం జరుగుతుందో ఏమో అనేసి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడగడం కొంచెం చాలా ఇబ్బంది అయింది అప్పుడు. ఎలా ఎలా బయటకు వచ్చారు మరి? 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అంత డబ్బులు, అసలు మనకి తెలియని ఊరు, అక్కడికి వెళ్ళడం, ఇలా సడన్గా కోవిడ్ రావడం, ఎలా ఎలా ముందుకు వచ్చారండి? అయితే మా వారు అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 20 రోజుల దాకా చాలా మాకు ఇబ్బంది అయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పడము, డాక్టర్స్, పోలీసులు వీళ్ళందరూ రావడం పోవడం, అసలు బయటికి మీరు రావద్దు అనడం, చుట్టుముట్టు వాళ్ళు చూసే విధానం, అసలు భరించలేని బాధ అనిపించింది అప్పుడు. ఆ తర్వాత ఒక 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత మాకు విహబ్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మీ బొమ్మలు చూసాం మేము, మీరు ఒకసారి వాట్సాప్ పెడతారా అని ఫోన్ చేశారు. ఓకే. అంటే సరే మేడం అని వాట్సాప్ పెట్టాం. పెట్టిన తర్వాత కోవిడ్ టైంలోనేనండి? కోవిడ్ అయిపోయిన తర్వాత ఓకే. ఒక 20 డేస్ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేశారు వాళ్ళు. అయితే చూపించమని చెప్పారు. చూపించిన తర్వాత అప్పుడు దీప్తి మేడం ఉండే, చూసారు. చూసి సరే బాగుంది, మేము తీసుకుంటాం, మీరు ఇంట్లో చేరుతారా అని చెప్పారు. అంటే మీరు వస్తారా ఇక్కడికి అంటే సరే మేడం వస్తాం, మనకు వచ్చిన అవకాశం వదులుకోవద్దు కదా, వస్తామని చెప్పాము. వెళ్ళిన తర్వాత మామూలుగా కొన్ని తీసుకొని రమ్మని చెప్పారు.
చూయించాను. "ఇట్లున్నాయి మేడం, ఇట్లా మేము చేస్తాం, ఇట్లా చేయితోని చేస్తామంటే" వాళ్ళన్నారు, "చాలా బాగుంది. మేము ఇంతవరకు చూడలేదసలు. ఇట్లా చేయితోని చేస్తారని మన తెలంగాణలో ఉందని మాకు తెలియనే తెలీదు హ్మ్. అని. మేము తీసుకుంటాం ఇవి" అని చెప్పారు. అంటే సరే మేడం అని చెప్పాం. ఆ తర్వాత ఒక నెల రోజులకి అట్లా కొంచెం ఇక ఫోన్ చేసి అడిగాం. హ్మ్. "మరి ఇట్లా మీరు అన్నారు కదా మేడం" అంటే, "ఒకసారి రండి" అని చెప్పారు. హ్మ్. వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత సరే మేము తీసుకుంటాము, మీకు మీ నెంబర్ ఇవ్వండి, ఎక్కడెక్కడ ఉండాలనో ఎక్కడెక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్తామని చెప్పారు. హ్మ్. అట్లే కాంటాక్ట్లు అనేది పెరిగింది. ఆ తర్వాత మా వారికి కొంచెం యాక్సిడెంట్ అయినుండే. హ్మ్. అప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది. దాని పడ్డారు. తర్వాత అది పోగానే మా వారికి అట్లా అయింది. హ్మ్. కాగానే ఇట్లా మాకు పరిస్థితి చాలా ఇదిగా ఉంది మేడం అని అంటే, వెంటనే మీరు తీసుకొని రండి స్టాకు, హ్మ్. నేను తీసుకుంటాం, మీ దగ్గర ఎంత ఉందో అంత అని చెప్పారు. అంటే సరే అని తీసుకెళ్ళాం. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత తీసుకున్నారు. హ్మ్. ఒక 2 లక్షల వరకు స్టాక్ తీసుకున్నారు అప్పుడు. తీసుకున్నారు. వీహబ్కు వెళ్ళిన తర్వాతే మళ్ళీ నిలదొక్కుకోగలిగాం. సూపర్. అండ్ మీకొచ్చిన ఫస్ట్ ఆర్డర్ కావచ్చు, లేదు అంటే చాలా పెద్ద ఆర్డర్ అంటే ఏం చెప్తారు? ఎంతవరకు సేల్ చేశారు? మొదటి ఆర్డర్‌లో ఎంతొచ్చిందండి మీకు ఆర్డర్? నాకు మొదటి ఆర్డర్ అంటే విహబ్ నుంచే వచ్చింది. హ్మ్. ₹1,00,000 ఆర్డర్ వచ్చింది. ఫస్టే. ఫస్ట్. సూపర్. అండ్ అదే విధంగా చాలా పెద్ద ఆర్డర్ ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అన్నారు కాబట్టి జర్నీని స్టార్ట్ చేసి మీకొచ్చిన చాలా పెద్ద ఆర్డర్ అంటే ఎంతవరకు వచ్చిందండి? ఎవరికి చేశారు? మేము విహబ్‌కు వెళ్ళిన తర్వాత అందరికీ పేరు అవన్నీ తెలిసిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఒక 4,00,000 ఆర్డర్ వచ్చింది. హ్మ్. వాళ్ళకు చేసిచ్చాం. ఓకే. 4,00,000 ఆర్డర్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎంతమంది చేశారు? వాళ్ళు మాకు ఎక్కువ టైం ఇవ్వలేదు. ఒక నెల 15 రోజులు టైం ఇచ్చారు. హ్మ్. ఒక 10 మందిని కలిసి చేసాం. ఓకే. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది చేస్తూ ఉంటారండి? మాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు. ఇంకో 10 మంది. ఓకే. నెలకి కూడా అంటే మీరు సరిపడాలి అనుకుంటే మనకి ఇందులో ఆదాయము వస్తుంది అని చెప్పారు కాబట్టి, అలా ఎవరైనా కూడా మహిళలు మీరు వర్క్‌షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు అని విన్నాను. ఆహ్, ఎలా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే దాంతో పాటు ఇప్పటి వరకు మీరు ఆన్‌లైన్‌లో ఎవరెవరికి నేర్పించారు? ఆన్‌లైన్‌లో అంటే మేము బయట కంట్రీస్‌కి గూడా ఆన్‌లైన్‌లో వర్క్‌షాప్ చేస్తారా అని చెప్పారు. హ్మ్. చేస్తామని చెప్పాము. ఓకే. అక్కడ వర్క్‌షాప్ చేసాం. హ్మ్. ఎన్ని ఆహ్, డేస్ ఉంటుందండి ఈ వర్క్‌షాప్? అంటే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి గదా! వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా 10 డేస్ అని, 5 రోజులని, హ్మ్. ఇట్లా ఒక 3 రోజులని పెడతారు. మళ్ళీ అదే గాకుండా మేము వర్క్‌షాప్‌లనేది ఇందిరాగాంధీ కళా కేంద్రంలో చేసాం. హ్మ్. నేషనల్ ఇందిరాగాంధీ కళా కేంద్రంలో ఢిల్లీలో. అది 3 నెలలు ఢిల్లీలో ఉండి రెడ్ ఫోర్ట్‌లో వర్క్‌షాప్ చేసి పెట్టాము అక్కడే. హ్మ్. హ్మ్. అక్కడ మా పేర్లు గూడా అది రెడ్ ఫోర్ట్ ఉన్నంత వరకు అనేసి అక్కడ ఏసేశారు మా పేర్లు గూడా. మా సూపర్. పాప గూడా వచ్చింది. హ్మ్. 3 నెలలు గంగాదేవి కాటంరాజు అని హ్మ్. 52 బొమ్మల సెట్ ఉంటుంది. హ్మ్. అక్కడే ఉండి చేసాం. ఓకే. లలిత కళా అకాడమీ వాళ్ళది వర్క్‌షాప్‌లు గూడా చేస్తాం చాలా చోట్ల. హ్మ్. ఆహ్, అక్కడికి మా వారు మెక్సికో వెళ్ళారు. దాని ద్వారా మాస్కులది వర్క్‌షాప్ జేయడానికి వెళ్ళారు. ఓకే. ఢిల్లీలో వర్క్‌షాప్ జేసాం. హ్మ్. నాగ్‌పూర్‌దుంది ఒక సంస్థ. అక్కడ గూడా మేము చాలా చోట్ల వర్క్‌షాప్ జేసాం. ఓకే. నాగ్‌పూర్, బొంబాయి, బెంగుళూరు, హ్మ్. కలకత్తా, హ్మ్. లక్నో. నైస్. హ్మ్. ఎంతమంది మీకు స్టూడెంట్స్ అయ్యారు? ఆల్‌మోస్ట్ చాలా ఒక మంది. 1500 అనుకోవచ్చా? అనుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా 1500 మందికి నేర్పించారు కాబట్టి. నేర్పించా. అండ్ ఇది నేర్చుకోవడానికి ఇది అందరికి వస్తుందంటారా ఈ కళ? నేర్చుకుంటే? వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి. హ్మ్. ఇప్పుడు అసలు నాకు ఐడియానే లేదు. నేను హ్మ్. జేస్తానని గూడా అసలు కల్లో గూడా అనుకోలేదు. కానీ చేశానది. చేయాలన్న పట్టుదల. చేయాలన్న పట్టుదల, నేర్చుకోవాలన్నదుండి చేశాను అట్లా. ఓకే. అండ్ అదే విధంగా మీరు చేసేటప్పుడు కోవిడొచ్చింది. ఆ తర్వాత మిడిల్‌లో కొన్ని ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉంటుందండి మీకు సపోర్ట్ మీరు చేసేటప్పుడు? ఊర్లో ఉంటారు. ఈ బొమ్మలు చేస్తూ ఉంటారు. ఇవి ఇక్కడిక్కడే కాకుండా ఇప్పుడు మీరు హైదరాబాద్‌కి రావడం, విదేశాలకు వెళ్ళడం అండ్ అక్కడ వర్క్‌షాప్ చేయడం ఇలాంటియన్నీ చేసేటప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది మీకు సపోర్ట్? ఫుల్ సపోర్ట్ మాకే ఉంటుందండి. హ్మ్. ఎవరు గాని ఏమనరు. మెయిన్ మా హస్బెండ్ అయితే ఏమనడు. హ్మ్. ఈ పని నేర్పించిందే గాకుండా ఎక్కడైనా వర్క్‌షాప్ వచ్చిందంటే, ఈ రోజులలో కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళకు పేరొస్తుందంటే
అమ్మో అన్నట్టు కొంచెం ఉంటారు. అవును. ఎంతో కొంత అయినా అనుకుంటారు. హ్మ్. కానీ మా వారు అలా కాదు. అసలు నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఫస్ట్ టైం ఢిల్లీకి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలంటే హ్మ్. వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే నీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు వింటుంటే నీకు అర్థం అవ్వదు కదా! అని ఒక్కదాన్ని అసలు నువ్వు వెళ్ళు అని పంపించారు. మంచి ఎందుకంటే సపోర్ట్. లాంగ్వేజ్ రాదు, హ్మ్. చదువు రాదు. అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇంకా 10 మంది ఉన్నారు కదా! వాళ్ళతోని ఉంటేనే నీకు అర్థమైతది అని పంపించారు. హ్మ్. హైదరాబాద్‌కి రావడం గానీ, హ్మ్. ఇప్పుడు ఇంత పేరొచ్చినా, ఎక్కడికొచ్చినా గూడా హ్మ్. ఇట్లా ఎవరన్నా కావాలని ఎవరన్నా అంటారు గదా! అవునవును. నీకన్నా ఎక్కువ మీ భార్యకొచ్చిందన్నా గూడా, హ్మ్. నాకైతేంది, నా భార్యకైతేంది. హ్మ్. ఆమెకొస్తే నాకొచ్చినట్టే, నాకొస్తే ఆమెకొచ్చినట్టే అని అంటాడు. గ్రేట్ అండి. హ్మ్. మీ హస్బెండ్ పేరేంటి? మల్లేశం. పసల మల్లేశం మల్లేశం. గారు. నిజంగా మీ ఆవిడకి మీరొక మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి, ఈరోజు ఆవిడ ఇక్కడికి వచ్చినందుకైనా, లేదు అంటే విదేశాలకు వెళ్ళినందుకైనా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. దీన్ని చూసి చాలామంది మహిళలకి ఇంటి నుంచే ఏదో ఒక కళ ఉంటుంది. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. నేనిది వ్యాపారం పెట్టుకుంటాను అంటారు. కానీ అందరికీ ఫ్యామిలీ నుంచి ఇదే హ్మ్. సపోర్ట్ వస్తుంది అని మనం చెప్పలేం. కానీ అందరికీ కూడా వాళ్ళ హస్బెండ్స్ నుంచి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఆడవాళ్ళు బయటకొచ్చి ఒక వ్యాపారం కావచ్చు, ఒక జాబ్ చేస్తున్నారంటే అది వాళ్ళకి ఎంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందంటారా లేదా మేడం? ఉపయోగపడుతుంది. కదా! అండ్ అదే విధంగా మీరు స్టార్ట్ చేసినప్పటికి, ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ అయితే మీరు హ్మ్. చూస్తున్నారు కాబట్టి, ఇనిషియల్‌గా వర్క్ చేసేటప్పుడు ఆ టైం ఎంత పట్టింది? ఇప్పుడు వర్క్ టైం ఏమైనా తగ్గిందంటారా? అంటే ప్రాక్టీస్ చేస్తూ ఆ! ఉన్నారు కదా! ఎలా ఉంది? అంటే అంతకుముందుకు ఒక పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక 10 అట్లా చేసేది. హ్మ్. ఇప్పుడు ఒక 30 వరకు చేయగలుగుతున్నాం. ఎందుకంటే రోజు ఏయడమే కాబట్టి హ్మ్. ఎక్కువ వర్క్ చేయగలుగుతాం. అంటే రోజు ఆర్డర్స్ ఎలా వస్తుంటాయండి? ఇప్పుడు మనకేమన్నా పండుగలు, బోనాలు తెలంగాణలో అంటే మీరు వస్తున్నాయంటే అకేషన్‌ని బట్టి వస్తూ ఉంటాయన్నారు కదా! అలా కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తూ ఉంటాయి? మనకి రోజు పనుండడానికి? రోజు, రోజు ఉంటుంది మేడం. ఎందుకంటే ఈ ఫేస్ మాస్కులనేసి రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వడం ఎప్పుడు ఏదో ఒకటి అకేషన్ జరుగుతూనే ఉంటాయి. బర్త్‌డేలో, హ్మ్. పెళ్ళిలో, హ్మ్. శ్రీమంతాలు ఏదో ఒకటి జరుగుతుంది గదా! దానికోసం అనేసి వేరేటియి ప్లాస్టిక్‌వి గాకుండా, వేరేటివి గాకుండా ఇప్పుడు ఎక్కువ మంది చేరియాల మాస్క్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అది ఓకే. ఎప్పటికీ వర్క్ ఉంటుంది. ఇంతకుముందు కంటే కొన్ని రోజులు ఖాళీగా హ్మ్. ఉండే ఎండాకాలంలో కొంచెం ఎక్కువుండేది. హ్మ్. ఆ తర్వాత కొంచెం ఖాళీగానే ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. అసలు ఒక్క రోజు గూడా ఖాళీగా లేకుండా వర్క్ వచ్చేస్తుంది. వర్కొచ్చేస్తూ ఉంది. మరి మీరన్నారు అంటే చాలామందికి కూడా డౌట్ అదే. సీజనల్ పరంగానే మనకి బిజినెస్ ఉంటుంది. నాన్ సీజనల్ అయితే అంత ఎక్కువగా ఉండదని. మరి అప్పుడెలా సస్టైన్ అయ్యారు? అప్పుడంటే కొంచెము ఆదాయం తక్కువుండేది. అంతంత వరకే ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి అంతకుముందుకు మాకు ఇల్లు గాని, పిల్లల్ని చదివిపిచ్చుకోవడం గాని చాలా కష్టమయ్యేది. హ్మ్. ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి ఇల్లు కట్టుకోవడము, మా హ్మ్. పిల్లల్ని చదివించుకోవడము అదంతా కొంచెం ఈజీ అయింది ఇప్పుడు. గ్రేట్. అండ్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఎంతోమంది మహిళలు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి అంటే చాలామంది ఆగిపోతూ ఉంటారు. నాకు చదువు లేదని, లేదా నేను మాట్లాడలేనని, నాకు లాంగ్వేజ్ రాదు అని. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? చదువు అసలు చదువు అనేది ఏదనేది సమస్య గాదు. హ్మ్. మనకు ధైర్యం ఉండాలి. హ్మ్. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి మెయిన్. హ్మ్. మనకు ధైర్యం ఉంటే చాలు. అంతే అంటారు. ఏదైనా మనం చెయ్యొచ్చంటారు. సాధించొచ్చు. సో, ఈ బొమ్మలతో పాటు మీరు పెయింటింగ్ కూడా వేస్తూ ఉంటారు కదా! సో, ఆ పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? అది కూడా మీ వారే మా నేర్పించారా? వారే. ఇప్పటి వరకు అంటే మన వాల్స్‌లో మీద వేయడమేనా? శారీస్ మీద కూడా మీరు వేస్తూ ఉంటారా? శారీస్ అంటే ఒక్కటి వేశారు. మళ్ళా పెళ్ళికి సంబంధించింది అడ్డుతెర ఉంటది గదా! హ్మ్. అదొక్కటి వేశారు మా వారు. హ్మ్. ఈ పెయింటింగ్స్ ఏస్తారెక్కువ. ఓకే. ఇగ నేనంటే ఎక్కువ మాస్కులే. అది చాలా వరకు మాస్కులు. ఎక్కువ పెయింటింగ్స్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే హ్మ్. కొంచెం చేస్తాను, హెల్ప్ చేస్తాను. హ్మ్. ఇగ లేదంటే మాస్కులు మొత్తం నేను చేసేస్తాను. మా వారు పెయింటింగ్ చేసేస్తారు. ఓకే. అంటే మీ దగ్గర ఎన్నో రకాల ఆల్మోస్ట్ 50-60 రకాల బొమ్మలు తయారు చేస్తారన్నారు కాబట్టి, అందులో ఎక్కువగా ఏది వెళ్తూ ఉంటుంది? జనాలు ఏది ఇష్టపడుతూ ఉంటారు? ఇప్పుడు ఇప్పుడున్న ప్రకారం అయితే చిన్న మాస్కులు ఎక్కువ వెళ్తుంది. హ్మ్. చిన్న మాస్కులు. అండ్ మరి ఎందుకంటే హ్మ్. జనాలకి గూడా చింతగింజల పిండి, కర్రపొట్టు అనేసరికి హ్మ్. అరే! ఈ చింతగింజల పిండి, కర్రపొట్టుతోని గూడా ఇట్లా చేస్తారా? హ్మ్. చేయితోని చేస్తారా? అనేసి. ఈ పెయింటింగ్స్ అంటే ఏమంటున్నారంటే, పెయింటింగ్స్ వద్దులేండి చాలా వరకు మేము చూస్తున్నాం గదా! హ్మ్. వద్దు పెయింటింగ్స్ వద్దు. చేరియల మాస్క్ మాస్క్ మాత్రమే కావాలని
చెప్తున్నారు. కెనడాకి కూడా సప్లై చేసినాం. రేపు ఇచ్చేదే ఉంది, మేము కెనడాకి పంపించాలి. నైస్ నైస్. అండ్ అలాగే మరి మీరు అన్న చింతపండుతోటి చింతగింజలతోటి మేము అది దాన్ని ఒక మెటీరియల్ లాగా తయారు చేసి చేస్తాము. అది స్ట్రాంగ్గా ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏమైనా ఇరుగుతాయా, బ్రేక్ అవుతాయా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది మామూలుగా కొంచెం తడి వేసి కొంచెం తూడిస్తే డస్ట్ పట్టినప్పుడు తూడుచుకుంటే ఏం కాదు, కానీ డైలీ నానకూడదు. నానిందంటే ఖరాబ్ అవుతుంది. నానకుంటే నీకు ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కాదు. ఆల్రెడీ మా ఇంట్లో కూడా ఉంది, ఇంకా 100 సంవత్సరాల బొమ్మలు కూడా ఉన్నాయి, గింత కూడా ఖరాబ్ కాలేదు. ఓకే. అండ్ అలాగే మీరు యూస్ చేసే కలర్స్ అన్నిటికీ కూడా అంటే ఇవన్నీ న్యాచురల్ కలర్సేనా అండి? ఇవి మొత్తం వాటర్ కలర్స్ అండి. ఈ వాటర్ కలర్స్ వేసిన తర్వాత ఈ షైనింగ్ కోసం వార్నిష్ వేస్తాం. కొంతమందికి వార్నిష్ కూడా మీరు చేసిందే కావాలి అని అంటే కూడా అది కూడా మేము వార్నిష్ కూడా తయారు చేస్తారు మా వారు, అది చేసింది కూడా ఇస్తాం. ఓకే. అంటే మెటీరియల్ మొత్తం మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అదన్నీ ఇంటి దగ్గర నుంచి. అంటే వార్నిష్ వేసిన దానికి వార్నిష్ లేకుండా ఉన్నదానికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అది షైనింగ్ ఉండదు, అంతే. షైనింగ్ ఉండదు. ఏదైనా డస్ట్ పట్టినా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికైతే తూడగానే వెళ్ళిపోతుంది. ఇట్లా మంచిగా ఉంటుంది, షైనింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి కెనడాకు కూడా మీరు పంపిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడెక్కడికో మీరు కూడా పంపించారు. పంపించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా, డెలివరీ పరంగా ఎలా ఉంటుంది? డెలివరీ ఎన్ని రోజుల్లో చేస్తూ ఉంటారు మీరు? మాకు ఒక వారం రోజుల ముందు చెప్తారు. అవి 2 మాస్కులైనా సరే వాళ్ళు చేయితో చేయాలి కాబట్టి అని వారం రోజుల ముందు మాకు చెప్పగానే సరే చేసి ఈ డేట్ కల్లా మీరు ఎప్పుడు ఇస్తారని వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. అంటే మాకు ఇన్ని రోజులు పడుతుంది అని చెప్తాం. సరే పంపించండి అని చెప్తారు. ఓకే. మేము పంపించేటప్పుడు దానికి కొరియర్ ఛార్జ్ 2000 పైన అవుతుంది, 3000 పైన అవుతుంది. కాబట్టి అది ఇంత అవుతుంది అనగానే ఫస్ట్ వాళ్ళ అమౌంట్ వేసేస్తారు మాకు. వేసిన తర్వాతే మేము వాళ్ళకి కొరియర్ చేస్తాం. నైస్. వాళ్ళకు ఒక వారం రోజులు పడుతుంది మళ్ళీ అది వెళ్ళడానికి. అండ్ అలాగే మరి కొరియర్ చేసేటప్పుడు బొమ్మలు కదండి, ఏమన్నా అంటే ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయిందా? లైక్ బ్రేక్ అవ్వడం కావచ్చు, లేదు అంటే సరిగ్గా పోకపోవడం కావచ్చు, ఇలాంటివి వచ్చి కస్టమర్ నుంచి ఏమన్నా మీకు విత్ డ్రా బ్యాక్స్ మేము తీసుకోము ఇలా అయ్యింది అన్న మాటలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇంతవరకు అయితే ఏం రాలేదు అటువంటిది. అలాంటిది ఏం లేదు. మేము చేసేటప్పుడే అది కవర్లో పెట్టి పేపరు చుట్టి బబుల్ కవర్ పెట్టి మళ్ళీ పైన కాటన్ బాక్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ థర్మాకోల్ పెట్టి కాటన్ క్లాత్ వేసి అవన్నీ వేస్తాం కాబట్టి డ్యామేజ్ అనేది ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఓకే. అంత ప్రొటెక్షన్ అంత కేర్గా తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ మీరు ఇవన్నీ ఆర్ట్ వేసి కస్టమర్కి ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎలా ఉంటుందండి స్పందన? వాళ్ళకన్నా ఎక్కువ మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డెకరేషన్ చేసి అక్కడ ఫోటో దిగి మాకు పెట్టినప్పుడు అసలు ఇది మనది అక్కడ వరకు వెళ్ళింది కదా అనేసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే. నైస్. మరి ఇలా ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు మీరు తయారు చేసేదానికి ఓవరాల్గా ప్రైస్ ఎంత పడుతుంది అంటారు? మీరు మెటీరియల్ కావచ్చు, మీ శ్రమకు కావచ్చు, ఎంత పడుతుంది? మీరు ఎంత కమ్ముతూ ఉంటారు? ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది మనకి? అంటే దానికి మెటీరియల్ ఛార్జ్ మామూలుగా 50 రూపీస్ అవుతుంది ఒకటి మాస్కు. 50 రూపీస్ అయితే మేము 400కి అమ్ముతాం. మరి వ్యాపారంలో మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఇంకా ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అంటే వ్యాపార పరంగా ఎలా ఉంటుందంటారు? ముందుకు వెళ్ళొచ్చా? ఎలా ఉంటుంది? మనం వ్యాపారం చేసేటప్పుడు ఏ వ్యాపారం అయినా సరే మనం నష్టపోతాం, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. అది నష్టం వచ్చింది కదా అని వదిలేయద్దు, అది నా ఒపీనియన్. ఎందుకంటే అది మేము ఎదుర్కొన్నాం కాబట్టి. అది నష్టం వచ్చిందని వదిలేసినాం అనుకోండి మనకు కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఒక పని చేసే వాళ్ళు ఇంకో పని చేయడం వల్ల కూడా వాల్యూ ఉండదు. అది నష్టమైనా లాభమైనా దాంట్లోనే ఉండి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే అది మంచిగా ఉంటుంది అన్నది నా ఒపీనియన్. సూపర్ అండి. అంటే ఏదైనా కావచ్చు, అందులో నష్టం వచ్చినా కూడా ఇంకా మనం చెయ్యాలి, ఒకసారి దిగాము అంటే ముందుకు వెళ్ళాల్సిందే అంటారు. గ్రేట్ అండి మంగా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.